Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary free OP consultation and 20% discount in OP. Contact. నమస్తే, నేను విజయ్. నిజంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అయితే దీంతో పాటుగా తాజాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఒక ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, అక్కడ డిబేట్లో మాట్లాడుతూ, ఈ చెత్త పనులన్నీ అంటే ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి అమెరికా ఒత్తిడి ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వీటి గురించి విశ్లేషణ చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్స్ డీజీపీ జయచంద్ర గారు. సార్ నమస్తే. నమస్తే సార్, పాకిస్తాన్ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఎలా అనిపిస్తున్నాయి? పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అనే ఆయన ఈ మధ్య స్కై న్యూస్ ఛానల్ అనే ఒక బ్రిటిష్ ఛానల్ ఉంది, దానికి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్కై న్యూస్ తరఫు నుంచి యాల్డా హామిద్ అనేటువంటి ఒక ఆవిడ వచ్చి జర్నలిస్టు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ అడిగిందనమాట, మొన్న టెర్రరిస్ట్ చర్య పహల్గాంలో జరిగినటువంటి టెర్రరిస్ట్ చర్య మేము చేయలేదు అని చెప్పేసి మీ పాకిస్తాన్ డినై చేసింది, కానీ మీ పాకిస్తాన్లో ఈ యొక్క టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి, వాళ్ళని ఇండియా మీదకి మీరు అది దాడి చేయడానికి ఉగ్రవాద దాడులకు ప్రోత్సహిస్తున్నారని కూడా చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి, దీనికి మీ సమాధానం ఏమిటి అని అడిగింది. ఆ యొక్క రక్షణ మంత్రి గారు ఆసిఫ్ గారు ఏమన్నారంటే, అమెరికా యొక్క ప్రోత్సాహం మూలాన్ని ఈ యొక్క డర్టీ వర్క్ అంతా కూడా మేము చేయవలసి వస్తుంది అని అన్నారు. అయితే దీన్ని కొంచెం మనం విశ్లేషిద్దాం. ఒకటి, అమెరికా నిజంగానే ఇలా చేస్తోందా? రెండు, ఇంతకాలం పాటు దాచిపెట్టినటువంటి విషయం ఇప్పుడు ఈ ఆసిఫ్ ఎందుకు బయట పెట్టారు? కావాలనే బయట పెట్టాడా, లేదంటే యాదృచ్ఛికంగా మాట్లాడా? కావాలనే బయట పెట్టాడు. ఎందుకంటే నేను చెప్తా వినండి. అమెరికా మొదటి నుంచి కూడా భారతదేశానికి వ్యతిరేకంగానే ఉండింది. మీరు 1965 వార్లో చూస్తే అప్పుడు పాకిస్తాన్కి ఫైటర్ జెట్స్, ట్యాంకులు, మిసైల్స్ ఇవన్నీ కూడా అమెరికా సప్లై చేస్తుంది. అందులో ఇండియా కొంత భూభాగాన్ని కూడా కోల్పోయింది. తర్వాత 1971 వార్లో అమెరికా ఇదే విధంగా ఈ యొక్క ఫైటర్ జెట్స్, యుద్ధ నౌకలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి సప్లై చేసింది, అనేక మిసైల్స్ కూడా సప్లై చేసింది. కానీ అప్పుడు ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ వీళ్ళని వ్యతిరేకించాలని చెప్పేసి రష్యాని అప్రోచ్ అయింది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు. రష్యా వాళ్ళు మనకి అనేక బాంబర్స్ పంపించారు, F-104 ఇటువంటివన్నీ కూడా మేము పాకిస్తాన్కి అమెరికా పంపిస్తే, మిగ్ జెట్స్ అన్నీ కూడా ఫైటర్ జెట్స్నేమో మనకి రష్యా వాళ్ళు పంపించారు. అలాగే అమెరికా వాళ్ళు యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనేటువంటి అణు యుద్ధ నౌకని బే ఆఫ్ బెంగాల్లో అంటే బంగ్లాదేశ్కి దగ్గరగా వాళ్ళు పంపించారు అమెరికా వాళ్ళు. ఎందుకు? ఇండియా భయపడి యుద్ధం ఆపేస్తుందని లేదా ఓడిపోవడానికి చేతులు ఎత్తేస్తుందని చెప్పేసి ఉద్దేశంతో. అప్పుడు రష్యా వాళ్ళు వాళ్ళ యొక్క అణు సబ్మెరైన్స్ని కూడా బే ఆఫ్ బెంగాల్కి పంపించారు, ఇండియాకు సపోర్ట్గా పంపించారు. అనేక యుద్ధ విమానాలు, ట్యాంకులు, T-72 ట్యాంకులు ఇవన్నీ కూడా రష్యా వాళ్ళు ఇప్పుడు పంపించారు. దాని మూలాన్ని ఏం జరిగిందంటే ఈ శరణార్థుల సమస్య అప్పుడు వచ్చింది. మీకు గుర్తుందో లేదో, సుమారు 1 కోటి మంది శరణార్థులు పాకిస్తాను యొక్క మిలిటరీ యాక్షన్కి తట్టుకోలేక ఇండియాకి పారిపోయి వచ్చారు బంగ్లాదేశ్ నుంచి. ఈస్ట్ పాకిస్తాన్లో జరిగితే. అయితే ఈ అకృత్యాలన్నీ కూడా వాళ్ళు తట్టుకోలేక ఇటు వచ్చారు కదా, ఇంతమంది శరణార్థుల తాకిడిని మనం ఏం తట్టుకుంటాం? అందుకని ఇండియా యొక్క మిలిటరీ ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయింది అప్పుడు. సో ఈ విధంగా 1971 వార్లో కూడా అమెరికా వాళ్ళు పాకిస్తాన్కే సపోర్ట్ చేశారు. అంటే అప్పటి నుంచి ఈ ఉగ్రవాదాన్ని స్టార్ట్ చేశారంటారా? అమెరికా సపోర్ట్తోనే పాకిస్తాన్ స్టార్ట్ చేసింది అనుకో. ఈ యొక్క రక్షణ మంత్రి ఆసిఫ్ గారి యొక్క మాటల్ని మనం ఇంకా విశ్లేషించుకోవాలి. CIA అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది అమెరికాలో. వాళ్ళ యొక్క రహస్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా కూడా వాళ్ళు క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అని అంటారు. ఎక్కడన్నా కానీ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా కొన్ని
క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్లో, అంటే రహస్య సమాచారం ఉండేటువంటి ఫైల్స్లో పెట్టుకుంటారు. వాటిని బయటకు రానియరు. తర్వాత ఎప్పుడో 10 ఏళ్లకో 15 ఏళ్లకో వాటి యొక్క అవసరం తీరిపోయినప్పుడు దాన్ని డీక్లాసిఫై చేస్తారు. అదేవిధంగా సిఐఏ వాళ్ళు కూడా, అమెరికన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటారు దాన్ని, వాళ్ళు కూడా అనేక డాక్యుమెంట్స్ని, రిపోర్ట్స్ని కూడా డీక్లాసిఫై చేశారు సుమారు 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందటే. ఆ డీక్లాసిఫై చేసినటువంటి రిపోర్ట్సు, తర్వాత ఈ ఫైల్స్ కూడా పత్రికా విలేకరుల చేతిలో కూడా పడ్డాయి, లీక్ అయ్యాయి. అయితే అందులో ఆ రిపోర్ట్స్లోనూ ఈ ఫైల్స్లోనూ తేలిన విషయం ఏంటంటే, అమెరికా ఎప్పటి నుంచో ఇటువంటి పనులు చేస్తోంది. అప్పటికే అంటే సుమారు 20-25 ఇయర్స్ బ్యాక్ కిందనే సిఐఏ ఉగ్రవాద సంస్థల మీద సుమారు $32 బిలియన్ ఖర్చు పెట్టినట్టుగా తేలిందనమాట. అంటే ఈ యొక్క ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ లేకుండా ఎవరో అట్లా మాట్లాడరు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మిలిటెంట్ సంస్థలకా, లేదంటే కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలకే? కొన్ని మిలిటెంట్ సంస్థలకే అని చెప్పుకోవాలి, అన్నిటికీ కాదు. ఉదాహరణకి 1979 to 89 అప్పుడు రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని కొంత ఆక్రమించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ రెవల్యూషనరీస్, ఆఫ్ఘన్ రెవల్యూషనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వెపన్స్ అన్నీ కూడా అమెరికా వాళ్ళు సప్లై చేశారు. ఇది చరిత్ర ఎరిగినటువంటి సత్యమే. తాలిబాన్స్ అది. అయితే తర్వాత ఏం జరిగిందంటే, ఇది నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ముందు రెవల్యూషనరీస్, తర్వాత వాళ్ళు టెర్రరిస్టులుగా మారారు. అదే సమయంలో ఏంటి, 79-89 మధ్యలో ఉసామా బిన్ లాడెన్ కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్కి ఈ ఆర్మ్స్ అన్నీ సప్లై చేయడం, చాలా ధన సహాయాన్ని అందించడం, ఇవన్నీ కూడా చేశారు. అతన్ని అప్పుడు చూసి చూడనట్లుగా అమెరికా వాళ్ళు ఊరుకున్నారు. కానీ తర్వాత అదే ఉసామా బిన్ లాడెన్ అమెరికాని కూడా అటాక్ చేశాడు, అమెరికన్ ఎంబసీస్ని అటాక్ చేశాడు. సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండేటువంటి ట్విన్ టవర్స్ని కూల్చేస్తే సుమారు 3,000 మంది చచ్చిపోయారు. పెంటగాన్ మీద కూడా అటాక్ చేశారు, కానీ పూర్తిగా సక్సెస్ కాలేదు. ఒక్కొక్కసారి ఈ టెర్రరిజం మనకే తిరుగుదెబ్బ కొడుతుంది అని అమెరికాకు కూడా ఒక అవగాహన వచ్చింది, ఒక గుణపాఠం వచ్చింది. అటు తర్వాత ఈ సహాయాన్ని కొంచెం తగ్గించారు. పాకిస్తాన్లో మాత్రం ఈ యొక్క సహాయం కొనసాగించబడింది. తర్వాత ఏది అమెరికాలో ఏదైతే ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత కూడా ఎందుకంటే 2 కారణాలు. అమెరికా అగ్రరాజ్యంగా ఉండాలి, అంటే వరల్డ్స్ పోలీస్మన్గా ఉండాలి, నిలబడాలి అనేటువంటి కోరిక అమెరికాకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ అగ్రరాజ్యంగా నిలబడాలంటే కొంతవరకు ఉగ్రవాదాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇండియాతో ప్రాబ్లం ఏంటంటే, ఇండియా ఈజ్ ఫాస్ట్ డెవలపింగ్. మనది ఇప్పుడు సూపర్ పవర్తో సమానం న్యూక్లియర్ విషయాల్లో, తర్వాత స్పేస్లో కూడా మనం అభివృద్ధి చెందే దేశాలన్నింటిలోనూ కూడా నంబర్ 1గా ఉన్నాం మనం. అభివృద్ధి చెందినవి కొన్ని ఉన్నాయి ఆల్రెడీ, రష్యా, అమెరికా, చైనా, ఇటువంటివన్నీ కూడా. కానీ మిగిలిన వాటితో పోల్చి చూస్తే మాత్రం మనదే టాప్ లెవెల్లో ఉంది. ఈ విధంగా ఇండియా కూడా అగ్రరాజ్యంగా ఎదుగుతోంది అనేటటువంటి ఒక ఓర్వలేనితనం వేరే దేశం, అమెరికాయే కాదు, ఏ అభివృద్ధి చెందిన చైనాకు కూడా ఉంది. ఏ అభివృద్ధి చెందిన దేశానికి కానీ అలా ఉంటుంది. వీళ్ళు వచ్చి మా పక్కన కూర్చుంటారా అనేటువంటి ఒక ఫీలింగ్ అనమాట. అయితే అమెరికా చేసేటటువంటి ఒక విచిత్రమైన పని ఏంటంటే, ఇటువంటిది ఈ అగ్రగామిగా భారతదేశం ఎదగకుండా ఆపాలంటే, లేదా ఏ దేశం ఉన్నా కానీ గ్రో కాకుండా ఆపాలంటే, నిలుపుదల చేయాలంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించక్కర్లేదు, ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టాలి. ఆ పని చేయలేదు అమెరికా. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర నుంచి తిండి గింజలన్నీ కూడా చాలా మటుకు అమెరికాకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అనేక వస్తువులు, ఉత్పత్తులు అన్నీ అమెరికాకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఈ మధ్య ట్రంప్ గారు మేల్కొని దీని మీద టారిఫ్స్ పేరుతోటి అనేక దేశాల మీద ఇంపోర్ట్స్ అన్నీ ఆపి, మనం చక్కగా ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ని
అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని కూడా మనమే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ టారిఫ్స్ అవి కూడా విధించారు ట్రంప్ గారు. మరొక విశేషం ఏంటంటే ఈ ట్రంప్ గారికి టెర్రరిజం అంటే అంత ఇష్టం లేదు. ఆయన ఒక బిగ్గెస్ట్ నేషనలిస్ట్. నా దేశం బాగుండాలి, అలా అని వేరే దేశం కుప్పకూలిపోకూడదు, అదే ఆయన ఉద్దేశం. అందరికంటే నేను బాగుండాలి, మేము బాగుండాలి, కానీ వేరే వాళ్ళు ఎవరు మమ్మల్ని ఓవర్టేక్ చేయకూడదు. అది ఓకే, పర్వాలేదు, అది ఎవరైనా కోరుకుంటారు. కానీ వాళ్ళని అణగదొక్కుదాం అనేటువంటి కోరిక ఆయనలో ఏమాత్రం లేదు. అందుకనే మొన్న మళ్ళీ రెండవసారి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత కూడా మోడీ గారితో ఆయన ఎంతో చక్కగా మాట్లాడారు. అదేవిధంగా మొన్న పహల్గామ్లో టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఇండియానే ఆయన సపోర్ట్ చేశారు, కానీ పాకిస్తాన్ ఆయన సపోర్ట్ చేయలేదు. మేమంతా ఇండియా పక్షాన ఉంటాము అని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ అదే ట్రంప్ అంటే ఆ ఇష్యూని ఆయన వ్యతిరేకించారు, ఉగ్ర దాడిని ఖండించారు. తర్వాత 2 రోజుల తర్వాత ఇదే మీడియా ముందు వేరే జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, ఇండియా పాకిస్తాన్ మధ్య కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉంది, ఈ సమస్య ఇప్పుడుది కాదు, కాశ్మీర్ సమస్య, ఆ సమస్యని వాళ్లే పరిష్కరించుకుంటారు అని మాట్లాడారు. దాని తర్వాత మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆయన. ఏమిటంటే పాకిస్తాను ఇంకా కాశ్మీర్ మీద కొంచెం ఆశలు తగ్గించుకుంటే బాగుంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. అదేవిధంగా సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చింది, మీరు ఊరికే ఇలా ఉగ్రవాద దాడులు ఇటువంటివి ప్రోత్సహిస్తే మాత్రం బాగోదు, మా దగ్గర నుంచి మీకు సహాయం అందదు, ధన సహాయం అందదు అని కూడా సౌదీ అరేబియా వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ గారు కూడా అదేవిధంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇందాకటి విషయానికి మనం విశ్లేషణకు మళ్ళీ వద్దాం. ఏమిటి, ఈ రక్షణ మంత్రి లేదా పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఒక్క అధికారి అయినా కానీ ఇటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి, ఇంతకాలం నుంచి ఎందుకు ఇవ్వలేదు? అమెరికా ప్రోత్సాహం అనేటువంటి మాట ఇంతవరకు ఎన్నడూ రాలేదు పాకిస్తాన్ నోట. అమెరికా మనకి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి భయం ఏమో? అలా కాదు. అమెరికాకి పాకిస్తాన్ మా మిత్రదేశం, మరొకటి శత్రుదేశం అనేటువంటి ఫీలింగ్ ఏమీ లేదు. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో సుమారుగా 44% భూభాగం, అతి పెద్ద ప్రావిన్స్ పాకిస్తాన్లో. బెలూచిస్తాన్ లో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని, తిరుగుబాటుదారుల్ని కూడా అమెరికా ప్రోత్సహించి వాళ్ళని తీవ్రవాదులుగా తయారు చేసి ఈ మధ్యనే ఒక 1.5 months బ్యాక్ ఈ బెలూచిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తానీ సైనికులు వెళ్ళే రైలును మళ్లించి 300 మందిని బందీ చేశారు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అమెరికా వాళ్ళు? ఇదివరకు పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు బెలూచిస్తాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు పాకిస్తాన్కి వ్యతిరేకంగా? ఏంటి వాళ్ళకి ఉపయోగం? ఏంటంటే సిపిఈసి అనేది ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అవును, అది చైనాలో మొదలయ్యి ఎలా టిబెట్ నుంచి వచ్చి పాకిస్తాన్లో నుంచి వెళ్ళి గ్వాడర్ అనేటువంటి పోర్ట్ దగ్గర ఆగుతుంది అనమాట. ఆ పోర్ట్ గ్వాదర్ పోర్టు బెలూచిస్తాన్లో ఉంది. అయితే ఈ ఉగ్రవాదులందరూ మాకు చైనా వాళ్ళు వద్దు, పాకిస్తానీ గవర్నమెంట్ మా రాష్ట్రంలో ఎటువంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి చైనాని సపోర్ట్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ అండ్ చైనా ఆర్ బికమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్. దీని మూలాన్ని అమెరికా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పాకిస్తాన్ మరింతగా చైనాకు క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పేసి అటు బెలూచిస్తాను తిరుగుబాటుదారులకు సపోర్ట్ చేశారు. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్తో కూడా బోర్డర్ సమస్య ఉంది పాకిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఈ పాకిస్తాన్ చైనాకి దగ్గరకి వెళ్లకుండా మనం ఆపాలి, దగ్గర కాకుండా మనం ఆపాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అదనమాట. దీన్ని జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ అంటారు. ఒక జాగ్రఫికల్ ఏరియాలో అమెరికా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, చైనా ఈజ్ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ. అంటే కమ్యూనిస్టులను అదుపులో పెట్టాలంటే ఏం చేయాలి? ఇటువంటి దేశాలని ఉపయోగించుకోవాలి. అదనమాట. అట్లాగే ఇదివరకు రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీద 79లో ఆక్రమించినప్పుడు కూడాను ఇదే జరిగింది.
అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ని అణగదొక్కడం కోసం కూడాను బెలూచిస్తాన్లో ఉన్న వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ సమస్యలను కూడా కొంచెం ఎక్కువ చేయించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా తిరుగుబాటుదారులని పంపించి బోర్డర్ సమస్యలను క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దీనికి అంతటికి మూల కారణం మనం కరెక్ట్గా విశ్లేషిస్తే ఏంటంటే అమెరికా ఒక అగ్రరాజ్యంగా ఆల్రెడీ ఉంది. ఈ అగ్రరాజ్యంగా తను నిలబడాలంటే వేరే రాజ్యాలను ఎదగనీయకూడదు అనేటువంటిది అది ఒక మేబీ రాంగ్ థియరీ అయి ఉండొచ్చు. కానీ ఇంతకాలం అలా జరిగింది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఆ పాలసీని కొంచెం మార్చుకోవడం జరిగింది. ఇంకా చాలా మార్పులు వస్తాయని మనం ఆశిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జయచంద్ర గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా అమెరికా అగ్రరాజ్యంగా ఉంటూనే ఇంటర్నేషనల్ పోలీస్ బాస్గా ఉండాలనేటువంటి ఒక ధోరణితోనే ఇలాంటివి రెచ్చగొడుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వెనక, అంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల వెనక ఒకప్పుడు అమెరికా ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.